మచ్చలు చర్మంపై వచ్చి దురద వస్తుంది. అది చాలా మందిని వేధిస్తూ ఉంది. అంటే ఇప్పుడు హాస్టల్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎవరిని చూసి చాలా మంది పొట్ట మీద, అలాగే చంకల్లో, అలా కాళ్ళ దగ్గర, అలా కొన్ని ప్లేసెస్ లో ఆ మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఎర్రటి మచ్చలు. అది దానికి ట్రీట్మెంట్ ఏమి? సో మీరు చెప్పిన దాన్ని బట్టి అది ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందండి. ఎర్రటి మచ్చలు రింగ్ మాదిరిగా ఫస్ట్ గజ్జల్లో మొదలవుతాయి, తర్వాత బటక్స్ కి, కాళ్ళ పైన, పొట్ట పైన, వీపు పైన, చంకల్లోనూ ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుంటుంది. ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ఫేస్ మీద కూడా ఎర్రగా మనకు మచ్చలు కనిపిస్తుంటాయండి. సో ఇప్పుడు ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది వరల్డ్ వైడ్ టఫెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ సరిగ్గా పనిచేయడం లేదు. దాంతో చాలా మందిని, ఈవెన్ పేషెంట్స్ నే కాదు, ఈవెన్ డెర్మటాలజిస్టులు కూడా చాలా మంది బాధపడుతున్నారు. అంటే డిసీజ్ తగ్గక పేషెంట్ రికరెంట్ గా డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఇంతకుముందు ఏదన్నా ఆయింట్మెంట్ టాబ్లెట్స్ వాడితే మళ్ళీ పేషెంట్ ఎప్పుడో సంవత్సరం తర్వాత, 2 years తర్వాత కనబడేవాడు. ఈ మధ్య అలా కాదు. ఇది మళ్ళీ రికరెంట్ గా 1-2 months లోనే సార్ మళ్ళీ వచ్చింది అని వస్తుంది. సో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ తామర అంటారు తెలుగులో. సో దీన్ని క్యూర్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ రోజు 2 సార్లు తప్పకుండా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత టవల్ తోని శుభ్రంగా తుడుచుకోవాలండి. ఈవెన్ వర్షంలో వచ్చినా వెంటనే తుడుచుకోవాలి, బట్టలు మార్చుకోవాలి. ఎందుకంటే తడి అంటే ఫంగస్ కి చాలా ఇష్టం. నంబర్ 1. నంబర్ 2, డాక్టర్ గారు రాసిన ఆయింట్మెంట్స్, టాబ్లెట్లు మొత్తం కోర్స్ వాడి మళ్ళీ కనపడాలి. అట్లీస్ట్ ఒక 3-4 నెలల కోర్స్ వాడాలి. చాలా మంది ఒక ఆయింట్మెంట్ వాడి కొద్ది రోజుల్లో తగ్గిందని వదిలేస్తారు. అలా చేయాలి. అలాగే సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. వంకాయ, దుంపకూరలు, గోంగూర అవాయిడ్ చేయాలి. సో ఇలా చేస్తూ ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తప్పకుండా ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కాకపోతే ఇప్పుడు రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ వచ్చాయి కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు మందులు వాడాల్సి